ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఇద్దరు గెస్టులు ఉన్నారు. ఒకరి గురించి చెప్పాలంటే అసలు ఆవిడ మాటలకి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్కి, ఆవిడ నవ్వకుండా మనందరినీ ఎలా నవ్విస్తారంటే అంత నవ్విస్తూ కూడా ఆవిడ ఎలా అంత సైలెంట్గా ఉంది అని ఒక డౌట్ వస్తుంది. పక్కన ఆయన ఏంటంటే కర్త కర్మ క్రియ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ వయసులోనే అంత ఫాస్ట్గా ఎదిగేశాడు అని కొంతమందికి జలస్ ఉండొచ్చు, కొంతమందికి గర్వంగా ఉండొచ్చు, ఇంకొంతమంది మంచిదే గదా అని ఆనందపడొచ్చు. నేను థర్డ్ థర్డ్ పర్సన్ అనమాట. ఆనందపడే వ్యక్తిని. సో వాళ్ళెవరో కాదనమాట. 999 ఇండియా 999 ఇండియా నుంచి ఈరోజు నాతో పాటు జయకృష్ణ గారు అండ్ మా అమ్మగారు ఉన్నారు. ఇద్దరితో అయితే చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. మీరు అందరికీ అమ్మేనా అండి? ఏమైనా పేరేమైనా? అందరూ అమ్మ యూనివర్సల్ అమ్మ. అదే కదా, మా అమ్మ. అదే అందరికి యూనివర్స్ కి మా అమ్మ మా అమ్మ అమ్మ. అందుకే పేరు కూడా తెలియలేదు మాకు. మీ పేరు ఏమన్నా చెప్తారా మాకు? సులోచన మేడం. సులోచన గారు. ఓకే. జయకృష్ణ గారు మీరు మాత్రం పేరు తెలుసు నాకు. ఎందుకు తెలుసు అంటారు అసలు మీ పేరు? నాకు వీడియోస్ లో చూస్తుంటారు కదా. కొంచెం అలా. కాకపోతే 999 ఇండియా ఏంటండి అసలు? నా బర్త్ ఇయర్ 1999. 1 తీసుకొచ్చి ఐగా మార్చి 3 పక్కన పెట్టాను అంతే. వా, ఎవరిదండి ఆలోచన? అదే ఒక అంటారు కదా, ఒక పద్ధతి, ఒక ప్లాన్, ఒక విజన్ మందే. మీదేనా? 999 ఇండియా అని పెట్టేసుకుందాం, ఇండియా మొత్తం చూడాలి మన వీడియోస్ అని, అంతేనా? అమ్మ, ఈ వీడియోస్ లో ఫస్ట్ థింగ్ నవ్వకుండా ఎలా యాక్టింగ్ చేయాలి ఒకసారి నేర్పించరా నాకు? వచ్చేస్తుంది మేడం. మనం వీడియో అంటానే మనకు నవ్వు అనేది రాదు. ఓకే. ఎన్ని టేక్స్ తీసుకుంటారు ఒక వీడియోకి మీరు? ఎన్నో డేస్ ఏం లేదు మేడం, ఒక హాఫ్ అన్ అవర్. మమ్మీ ఏమి ఎక్కువ నవ్వరు. అవునా? ఎందుకంటే నేను వీడియో తీసేటప్పటికి చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా పకడ్బందీగా ప్లాన్ గా చేస్తా. సో వీడియో ఏం నవ్వేదేమి ఉండదు. ఓకే. మామూలుగా తర్వాత ఏమన్నా నవ్వుకుంటాం కానీ అంత నవ్వు వచ్చినా ఆపుకొని షార్ట్ వరకు పర్ఫెక్ట్ గా చేస్తుంది. ముందు వరకు నవ్వుతారు కానీ షార్ట్ అనగానే అసలు నవ్వేదే లేదు. నవ్వు రాదు అసలు మేడం. అసలు నవ్వు రాదు. బై బర్త్ యాక్టర్ అండి ఆవిడ. బోన్ యాక్టర్ అంటారు కదా, బోన్ ఆర్టిస్ట్ మీరు. అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా మీకు యాక్టింగ్ చేయడం? ఏం లేదు మేడం. అసలు ఏం లేదు. ఎందుకు అట్లా ప్రిపేర్ చేసినారు? అట్లా ఏ సమాధానం చెప్పకూడదు ఇట్లా? ఏం లేదు. అది మా మమ్మీ అంతే సైలెంట్, కొద్దిగా ఎక్కువ మాట్లాడదు ఎవరితో బయట. ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు? అంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు కదా మేడం. అవును. రియల్ లైఫ్ ఏంటంటే మనము ఇట్లా చెప్పు అని అదొక నాటకము. ఓకే. రియల్ లైఫ్ ఏంటంటే అది అమ్మ ఇష్టం. బయట ఎక్కువ ఎక్కువ మాట్లాడరు. మామూలుగా అంటే కొద్దిగా కలిసిపోతే మళ్ళీ మాట్లాడదు. కొత్త ప్లేస్ కదా, కొత్త వాతావరణం కదా. మీకు 10 నిమిషాలు పోతే ఆటోమేటిక్ మళ్ళీ ఈ అలవాటైపోద్దా? అలవాటైపోద్ది. మాటలు వచ్చేస్తాయి అప్పుడు. ఈ 10 నిమిషాలు వెయిట్ చేయాలి నేను మీరు మాట్లాడడానికి, అంతేనా? పర్లేదు, అమ్మ వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడాలంటే పక్కన వాళ్ళకి కూడా టైం పట్టుతుంది. తప్పులేదమ్మ, వెయిట్ చేస్తాను నేను మీకోసం. సో 999 ఇండియా అని ఛానల్ పెట్టిన తర్వాత చాలా పేరు వచ్చింది. సో దానికి ముందు మాట్లాడతాను నేను ఒక 2 నిమిషాలు. ఏ ఊరు మీది? ఇక్కడి నుంచి? మాది సొంత ఊరు అయితే పూర్వమిల్ల దగ్గర నాగలకుంట్ల మేడం. ఓకే. కడప జిల్లానే. మేము ఉండేది వచ్చేసి కడప జిల్లా కిందికి వస్తుంది. సిద్ధోటం మండలం మాధవరం 1 గ్రామం. ఓకే. ఎందుకు మారిపోయారు? ఎందుకు షిఫ్ట్? అంటే ఇది డాడీ వాళ్ళ ఊరు. మేము చాలా చిన్న పిల్లలప్పుడే మమ్మీ వాళ్ళ ఊర్లో కొద్దిగా సెటిల్ అయిపోయినాము. కానీ సొంత ఊరు ఇదే, కానీ అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటాం, తిరుగుతూ ఉంటారు. అంటే నా ఫెస్టివల్స్ కి అటు ఇటు వెళ్తా ఉంటాం. ఏం చేస్తారు నాన్న అమ్మ? నాన్న లేరు, ఇప్పుడు తెలుసు. అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు డాడీ మామూలుగా బంగారు పని. మేము ఇది మా అదే అమ్మ మామూలుగా నువ్వే చెప్పు, నువ్వు మారుతుంటే కొద్దిగా 10 నిమిషాలు టైం తీసుకుంటా అన్నారు కదా, అందుకని చెప్తా ఉంటే కొద్దిగా. అంటే విఓఏ అని సంఘాలు ఉంటాయి మేడం. ఓకే. ఒక గ్రామంలో ఇన్ని సంఘాలు ఉంటాయి. అంటే నా కింద 40 సంఘాలు ఉన్నాయి. యాన్మీటర్ అంటారు, విఓఏ అంటారు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్. సంఘాలన్నీ 40 సంఘాలని నేను మెయింటెన్స్ చేయాలి. అమ్మ బాబోయ్, ఇవన్నీ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు? చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అది? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. ఓకే. ఏం చదువుకున్నారమ్మా మీరు? అడగొచ్చా? సారీ. డిగ్రీ బీకామ్ మేడం. డిగ్రీ బీకామ్ చేశారు? అమ్మ బాబోయ్, మీరేం చదివారు? ఏం చదివారు మీరు? డిగ్రీ బీకామ్. అమ్మ డిగ్రీ బీకామ్ చదివి నాకంటే ముందు మా అమ్మ చదివింది. అదే కదా, ఎప్పుడో చదువుకున్నారు. అసలు ఆ రోజుల్లో చదువుకొని ఇచ్చారంటే అప్పుడు చదవలేదు మేడం. అప్పుడు రీసెంట్ గా
జాబ్ కోసం ఇందుకోసం ఓపెన్ కట్టుకొని ఓపెన్ 10th ఇంటర్ డిగ్రీ అలా అన్ని కంప్లీట్ ఓపెన్ చేశాను. కట్టుకున్నాం. అవునా? ఇద్దరు ఎట్ ఏ టైం పాస్ అయ్యారా ఏంటి కొంపదీసి? కాదు కదా! లేదు లేదు. ఓకే. పెళ్ళైన తర్వాత ఇప్పుడు చదువుకున్నారు ఈ మధ్య అవును కాలంలో. మేడం. ఎందుకని అలా? అంటే ఇప్పుడు నేను చేసే వర్క్ లోనే డిగ్రీ ఉంటే ప్రమోషన్ మీద పై జాబ్ కి వెళ్ళొచ్చని అట్లా ఓపెన్ రాసి ఓపెన్ రాశారు. ఆ. ముందు నుంచి 10th అయిపోయిన తర్వాత నుంచి జాబ్. నైన్త్ క్లాస్ లోనే మధ్యలోనే మ్యారేజ్ అయిపోయింది మేడం. 9th క్లాస్‌లో. నైన్త్ క్లాస్ చైల్డ్ మ్యారేజ్ అండి మీది. చిన్న పిల్ల మీరు అప్పుడు. కేసు పెట్టడానికి కూడా మా ఆయన లేడు మేడం. ఓకే. 9th క్లాస్‌లోనే పెళ్లి చేసేసారు. నైన్త్ క్లాస్ లో 8th పూర్తయింది. 9th ఒక నెల పోయింది అంతే మేడం. అంతే. ఉమ్. మీకు ఇష్టమేనా అప్పుడు అసలు పెళ్లి అప్పుడు చేసుకోవడం? ఏం తెలియదు మేడం. 9th క్లాస్ అంటే 13 ఏళ్ళు ఉంటాయి మీకు. అంతే 13 సంవత్సరాలు. అప్పుడు పెళ్లి చేసి పంపించేసారు. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది. మీరండి పెద్ద మేము పిల్లోళ్ళు ఏది చెప్తే అది. అప్పుడు పెళ్లి చేసుకొని వచ్చేసాక 10th చదువుకున్నారు అప్పుడు వెంటనే. మళ్ళా చదివాను. ఈ యానిమేటర్ గా చేరేటప్పుడే ఉమ్. 10th ఇంటర్ డిగ్రీ అన్ని యానిమేటింగ్ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు అసలు? ఇక్కడ నేనే సంఘంలో చేరాలని ఉమ్. హౌసింగ్ వచ్చింది మేడం మాకు. ఓకే. హౌసింగ్ వచ్చినప్పుడు సంఘంలో ఉంటే హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పి నేనే సంఘంలో చేరాలని ఉమ్. వేరే వాళ్ళని అడిగాను. ఉమ్. అప్పుడు నువ్వే యానిమేటర్ గా ఉండి నువ్వే సంఘాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు ఓకే. నేనే యానిమేటర్ గా చేరి నా సంఘాన్ని నేనే చేసుకున్నాను. అబ్బో! అప్పుడు అన్ని మీ నేనే వారు అన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళ మీకు? చేసేవాడిని. మీరు మాత్రం డిగ్రీ బీకామ్ ఇప్పుడు చదువుకున్నారు. ఎలా అండి ఇలా? అమ్మ చూడండి ఎంత కష్టపడి చదువుకున్నారు. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా అసలు? ఎప్పుడో కొద్దిగా ట్రాక్ తప్పింది మేడం చదువు మీద. ఎందుకు? తెలీదు. అలా పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేకపోతే బయట ఫ్రెండ్స్‌తో ఎక్కువ జులాయిగా తిరగడం వల్ల కావచ్చు. ఉమ్. అటు ఇటుగా ట్రాక్ ఎప్పుడో పక్కన తప్పింది. ఉన్నారుగా అడుగుదాం ఎప్పుడు తప్పిందో ట్రాక్ అని. ఇంటర్‌లో తప్పింది. మా అమ్మ నటించి వద్దులే. నా బరువు నేనే తీసుకుంటా. ఇంటర్‌లో తప్పింది. ఇంటర్‌లో తప్పింది. 10th ఎందుకు వరకు బాగున్నా. తప్పిందమ్మా? అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్లోనే తను పనికి వెళ్ళేవారు మేడం. చెక్క పనికి, మా కార్పెంటర్ పనికి వెళ్ళేవారు. అదేంటి మీరు అప్పటికే జాబ్ చేస్తున్నారు కదా? అంటే అంటే మేము చేసే జాబ్ కి శాలరీ ఎక్కువ ఉండదు మేడం. ఎంత తక్కువ ఉంటది. సంపాదించేవాళ్ళు మీరు నేను అప్పుడు? ఫస్ట్ నేను చేరింది 250 రూపాయలకి చేరా మేడం. 2006లో ఓకే. 250 రూపాయలకి చేరా నేను. 250 రూపాయలు. నా శాలరీ అంత. ఆ 250 రూపాయలతో అసలు ఏమొచ్చేవి మీకు అప్పుడు? అలా అతను కష్టపడేవాళ్ళం. అప్పటి నుంచి ఇంటర్లో మీరు చదువు కష్టపడే మానేసి పనికి వెళ్ళేవాళ్ళు. కార్పెంటర్ పనికి వెళ్ళేవాడు. ఓకే. పెద్ద కాబట్టి మీరు ఇంటికి ఇంకా అన్న అన్న ఉన్నాడు కదా అన్న మీకు చనిపోయారు. ఈ మధ్య కాలం. ఈ మధ్య లేదు 2019లో ఆ టైంలో చనిపోయారు. నేను విన్నాను ఈ స్టోరీ విన్నాను ఎలా చనిపోయారు అనేది. ఇట్స్ ఓకే. సో అన్న మీరు చెల్లి సిస్టర్. ముగ్గురు పనికి వెళ్ళే వాళ్ళ? వాళ్ళెవరు వెళ్ళరు మేడం. మా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు కదా, వాళ్ళెవరు వెళ్ళరు. తను ఒక్కడే వెళ్ళాడు. మీరు ఒక్కరే భుజం మీద బరువు బాధ్యతలు వేసేసుకున్నారు అప్పటి నుంచి? అంటే అమ్మాయి ఆడపిల్ల కదా, మనం పని పంపించము. పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు, అందుకని తనే చిన్నప్పటి నుంచి కూడా పనికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు. ఓకే. మీ నాన్న ఉండగానే అప్పటి నుంచే కష్టపడేవాళ్ళు. ఓకే. సో కష్టపడుతున్నారు, ఇంటర్ ఆపేశారు, మళ్ళీ చదువు కంటిన్యూ చేయాలని ఆలోచన రాలేదు? చేశాను ఇంటర్. నేను పని చేసుకుంటూ ఇంటర్ రెగ్యులర్ గానే వెళ్ళి రాశాను. ఎగ్జామ్స్ రాశారు? డిగ్రీ ఒకటి ఓపెన్ కట్టి రాశాను. డిగ్రీ ఒకటి. ఇంటర్ వరకు ఓన్లీ సెలవులకే వెళ్ళేవారు పనికి. సెలవులు వచ్చినప్పుడే ఆదివారము అట్లా వెళ్ళే దసరా సెలవులు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేవారు. ఇంటర్ వరకు కంటిన్యూ వెళ్ళేవారు. స్కూల్ అయితే కాలేజ్ అయితే ఓన్లీ సెలవులకే పనికి వెళ్ళేవాడు. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తిగా కార్పెంటర్ పనికి వచ్చేసాడు. అవునా? ఓకే. వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరమ్మా అప్పుడు? బాగా నస పెడతానే ఉంటారు, ఇంట్లో ఉంటే గోల గోల అనిపించేది ఎవరు అసలు వీళ్ళు ముగ్గురులో? మీరు నా క్వశ్చన్ అడిగి నన్ను చూసారు మేడం. తనే మేడం. తినేనా ఫస్ట్ నుంచి కనబడినట్టు కొట్టేది చిన్నప్పుడు. నిజమా? 100%. కొట్టించుకున్న రోజులు ఉన్నాయా? ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు లేదు. చిన్నప్పుడు దుమ్ము వదిలేదు. కొట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా కొట్టాల్సింది. ఎందుకు కొట్టట్లేదు ఇప్పుడు? ఇప్పుడు రీల్స్ లో కొడతా. అంటే రియల్ లైఫ్ లో ఏదో నేను ఏమన్నా అరిచినప్పుడు అవి మనసులో పెట్టుకొని రీల్స్ లో ఎప్పుడన్నా నన్ను కొట్టాలి మా సీన్ చేయాలన్నప్పుడు రియల్ గా కొడుతుంది. వరకు ఇట్లాను మా చాలు నేను స్లాప్ సౌండ్ వేసుకుంటాలే అంటే నిజంగానే కొడుతుంది. ఏ మామూలు ప్రాక్టీస్ అప్పుడు కూడా కొడతానే ఉంటది. నా కొట్టాల్సిందే. మరి 999 ఇండియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను యాక్చువల్గా మా అన్న స్టోరీ చెప్పాను, యూట్యూబ్ లో చెప్పాను, చాలా వాటిలో చెప్పాను. మా అన్నకి సినిమాలు ఇవంటే పిచ్చి. సో మా అన్న చనిపోయిన తర్వాత ఆ బాధ్యత నేను ఎందుకు తీసుకోకూడదు అనే థాట్ నాకు వచ్చింది. సో ఆ ప్రాసెస్ లో నేను కరోనా కంటే కొంచెం ముందు హైదరాబాద్ ఇదే కృష్ణానగర్ గడ్డ మీద 2-3 ఏళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా
వెళ్ళాను. వెళ్ళారా? జూనియర్ ఆర్టిస్ట్‌కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్‌కి వెళ్ళాను, వాటర్ బాయ్‌కి వెళ్ళాను. అన్నీ తిరిగి ఎక్కడ చిన్న చిన్న సీరియల్స్‌లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్‌లు ఒక 5, 6 సెకండ్స్ అట్లా ఉండేవాళ్ళు. ఉమ్, ఉమ్. మనకంటే గుర్తింపు ఉంటే తప్ప మనల్ని గుర్తించరు, లేకపోతే ఎంతసేపు బ్యాక్‌గ్రౌండే పెడతారు అనే ఉద్దేశంతో ఇంకా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెడదాము. మన టాలెంట్ ఉంటే నిరూపించుకుందాం దాంట్లోనే. ఛాన్స్‌లు అవే వస్తాయిలే అనే ఉద్దేశంతో ఛానల్ ఓపెన్ చేశా. ఓకే. సినిమా కష్టాలు చూసుంటారు కదా, అంటే సినిమా ప్రపంచం ఎలా ఉందంటే ఏం హ్మ్. చెప్పగలరు ఒక మాటలో మీరు? సినిమా ప్రపంచమా? హ్మ్. అంటే ఈ కృష్ణానగర్ ఆ. గడ్డ మీద. అబ్బో! ఎందుకులేండి మేడం. పొద్దున్నే 5 గంటలకు నిలబడతారు. వాళ్ళు మళ్ళా 8 వరకు గూడా అట్లే వెయిట్ జేస్తా ఉంటారు. కొందరు తీసుకెళ్లరు. కొందరు అవును. మిగిలిపోతారు. అట్నే ఎళ్ళిపోతారు. కొందరు ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు అని వచ్చేవాళ్ళు గూడా ఉంటారు ఇదే గడ్డ మీద. కరెక్ట్. ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు. 3 3 పూట్ల పూట్ల ఫుడ్ ఫుడ్ పెడతారు పెడతారు. గదా! చాలులే అనుకుని వచ్చేవాళ్ళు గూడా ఉంటారు. ఉమ్. చూసాం ఇయన్నీ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సినిమాల్లోకి మొత్తం వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ రోడ్డు మీద నిలబడి ఎవరో చెక్కించుకొని పోతే తప్ప ఆ రోజు గడవదు వాళ్ళకి గడవదు. కదా. ఆ! ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తే రంగుల ప్రపంచం లేదు ఇక్కడ అని చెప్పేది అప్పుడే అర్థమైద్ది. ఆ! ముందేమో వెళ్ళిపోదాం సినిమాలో ఆ! సీరియల్లో ఎక్కడైనా. ఫస్ట్ ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో ఎళ్ళిపోదాం రా అది ఇది అనుకుని బ్యాగ్ అన్నీ సర్దుకొని వస్తాం. ఉమ్, ఈడికొచ్చిన తర్వాత ఇయన్నీ చూసినాక ఇంటికి పోవాలంటే అమ్మ ఇంటికేం పోతాం. ఉమ్, ఇంటికి పోతే పరువు పోద్ది. ఏదో చేద్దామని ఇంత దూరం వస్తామని ఊర్లో అంతా మనం వచ్చినప్పుడేమో ఏదో పెద్ద బిల్డప్ కొట్టుకొని వస్తాం ఇంటి ఉమ్, దగ్గర. ఉమ్. ఈడికొచ్చాక మళ్ళీ ఇంటికి పోవాలంటే అదొక ఇదిగా ఉంటది. ఇంటికి ఏ మొహం పెట్టుకొని పోవాలా ఇంటికి అనే ఇదిలో ఉంటాము. అవును. సో ఇంటికెళ్ళాక ఇక్కడ ఉండలేక కర్రీల తర్జన కోసం భర్జన. గూడా ఎన్నో అంటే ప్రతిసారి మమ్మీని అడగలేం గదా! ఇప్పుడు ఒక రోజు అడుగుతాం, 2 రోజులు, 3 రోజులు మనకే అనిపిస్తది. ఏం జేస్తానమని అడగాల మనము. అంత దూరం నుంచి ఇక్కడికొచ్చి వాళ్ళేమో మనమేదో పని జేస్తాను, మనమేదో జేస్తున్నామని వాళ్ళనుకుంటరు. ఉమ్. కానీ మనం ఈడ అన్నానికి, కర్రీలకు గూడా ఇబ్బంది పడుతున్నామనేది తెలీదు గదా! తెలీదు. అడగలేక సాలక ఎన్నో రోజులు ఉండి ఏదో ఎట్టా జరిగిపోయినాయి. ఆ ఇంట్లో ఉంటే టైంకి అన్నం పెట్టేటప్పుడు అమ్మ పచ్చడి గూడా అబ్బా! పరమాన్నంలా ఉంటదని అలాంటప్పుడు అనిపిస్తా ఉంటది. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళాక తిట్టకూడదు ఇంకోసారి, ఏం కూర చేసావు అసలు నువ్వు ఇది అని అనకూడదు అప్పుడు కదా. అంతే. ఒకసారి కష్టపడితేనే విలువ హ్మ్. తెలుస్తుంది ఒక మనిషి విలువ. అంతే. మన ఇంట్లో ఉన్న వ్యక్తి మనకు 3 పూట్ల అన్నం పెడుతున్నారంటే ఎంత గొప్ప అనేది ఇక్కడికి హ్మ్. వచ్చి నిలబడ్డ రోజు తెలుస్తుంది. అంతే. కరెక్టే కదా. హ్మ్. అట్లా పంపించడానికి మీరు ఎందుకు ఒప్పుకున్నారమ్మా అసలు? ఏంటి కృష్ణానగర్ వెళ్ళి ఎందుకు అంటే ఒప్పుకోకుండా మమ్మీకి సినిమాలో? తెలీదు గదా మేడం. మీరు చెప్పకుండా వచ్చారా? అంటే చెప్పకుండా అంటే నేనిట్లా ఎళ్తున్నాను మా అని చెప్పి. ఇక్కడ కష్టాలు ఎట్టుంటాయని మమ్మీకి తెలీదు గదా! ఇక్కడ పడే కష్టాలు నాకు చెప్పేవాడు కాదు. ఉమ్. ఇతను ఇక్కడ బాగున్నాడనే చెప్పేవాడు. నేను దా- షూటింగ్కి వెళ్తున్నాను అనే చెప్పేవాడు నాకు. ఓకే. కష్టాలైతే నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. చెప్తే పిలిపించేయాలండి. చెప్తే నేను వచ్చేయమని చెప్పేవాడు. మా మమ్మీ అట్లా కష్టపెట్టనీదు అసలు. మమ్మల్ని ఇంతవరకు మాక్సిమము కష్టపెట్టనీదు. అట్లా అంత ఇబ్బంది పడతా ఉంటే, నేనే సాకుతాలేరా నువ్వు తిని లైఫ్‌ని కొద్ది రోజులు ఎంజాయ్ చేయని అని చెప్తది గానీ, ఉమ్. కానీ ఇంకా డబ్బులు ఏంది ఇంత వయసొచ్చినవే ఏం చేస్తానవు నువ్వు? చదువుకోలేదు, జాబ్ చేయలేదు ఇట్లా ప్రెషర్‌లు ఏముండవు. ఉమ్. ఏం లేవు. ప్రశాంతంగా ఉండు, నచ్చిన పని చెయ్యి, హ్యాపీగా ఉండు. అదే నాకు కావాలా. బాగా సెటిల్‌గా ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఉమ్. అంతే. అంతవరకే చెప్తది అంతే. అంతేనా? హ్మ్. కానీ అమ్మ నిజం చెప్పండి, ఒక సింగిల్ మదర్ గా 3 పిల్లల్ని వెనకేసుకొని రావాలి, ఒక ఆడపిల్ల ఉంది పెళ్లి చేయాలి. వీళ్ళు వాళ్ళ అన్న ఉన్నంత వరకు వాళ్ళ అన్నని గాని, బాగలేదంటే హెల్త్ కి ఇంకా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అవును. ప్రతిదీ చూసుకోవాలి. ఉమ్. ఎలా నెట్టుకొచ్చారు అసలు ఒక? నేను మళ్ళీ పనికి వెళ్ళేదాన్ని మేడం. ఓకే. నేను ఓన్లీ జాబే కాదు, ఉమ్. పనికి కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు పనికి వెళ్తున్నా ఫస్ట్. వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా పనికి వెళ్తున్నా. ఓకే. 2 జాబులు చేసేవాళ్ళు, అటు చేస్తాను. జాబ్ వెళ్ళేవాళ్ళు, ఇటు పని. ఏం పని చేసేవాళ్ళు అప్పుడు? పొలంలో పనులకి వెళ్తా మేడం. పొలంలో పనులకి వెళ్ళారు. వెళ్తా. 3 పిల్లల్ని అలానే ఎదుకొచ్చారా మీరు? అవును. మళ్ళీ ఏ పండగొచ్చినా గూడా ముగ్గురికి బట్టలుంటాయి. ఒక్కరి బర్త్‌డే వచ్చినా ముగ్గురికి బట్టలుంటాయి. మేబీ ఎవరి ఇళ్ళలో మాక్సిమము ఎవరి బర్త్‌డే అయితే వాళ్ళకే చేస్తారు. కానీ మా మమ్మీ ఒక్కరి బర్త్‌డే అయినా ముగ్గురికి బట్టలు తెస్తది. వా! నిజంగా అంటే చెప్పినంత ఈజీ కాదు. ఒక అమ్మ 3 పిల్లల్ని లాక్కొని రావాలంటే ఎన్ని కష్టాలు పడి ఉండాలి. యానిమేటర్ పోస్ట్ ఒకటే కాదు మేడం, ఇంకోటి మన బిడ్డ ప్రోగ్రామ్ అని. ఓకే. అంటే ఆడపిల్లని అబార్షన్, కడుపులోనే ఆడపిల్లని అబార్షన్ చేయించుకోవడం, స్కానింగ్ తీసుకొని దానిపైన కూడా నేను వర్క్ చేశా మేడం. ఎక్కడైతే ఆడపిల్లని చెప్పి అబార్షన్ చేయించుకుంటారని తెలుస్తుందంటే ముందే వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తా వాళ్ళకు. కౌన్సిలర్ గా కూడా పని చేస్తా నేను. అప్పుడు ఈ జాబ్ చేస్తూ ఆ జాబ్ కూడా చేస్తా వచ్చిన. ఆ జాబ్ లో బాగా నెలకు 8,000 దాకా వచ్చేది. 8,000 వచ్చి ఆడపిల్లని ఇది చేయొద్దని. కౌన్సిలింగ్ ఇవ్వడం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 2 అమ్మాయిలు ఉన్నారనుకో, మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎక్కడ స్కానింగ్కి వెళ్ళి ఏం చేస్తుందని చెప్పి ఆమె కౌన్సిలింగ్ ఇస్తా వెళ్ళి. అక్కడ ప్రాజెక్ట్ లో పని చేసేదాన్ని. ఓకే.